ఈ గేమింగ్ సెటప్ మొత్తం తీసుకున్నాం. కుప్ప అనుకో, రేపటి నుంచి వచ్చేస్తుంది యూట్యూబ్ లైవ్లా. ఇప్పుడు గేమ్ ఆడుతున్నా. పేమెంట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు పీసీ బడ్జెట్ ఎంతనో చెప్పాలంటే వీడియో ఫుల్ చూడు, తెలుస్తుంది మీకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విష్ణు. సో ఈరోజు వీడియో చాలా క్రేజీ ఉండబోతుంది, ఎందుకంటే మనం కొత్త పీసీ బిల్డ్ చేయడానికి పోతున్నాం. సో మన వీడియో ఎడిటింగ్ గేమింగ్ కి ఫోన్ అయితే మస్తు హ్యాంగ్ అయిపోతుంది. అది యాపిల్ ఐఫోన్ నా దగ్గర అయినా హ్యాంగ్ అవుతుంది. అట్లా అని బెస్ట్ లో మనకి యూట్యూబ్ లోకి వెళ్ళి పైసలు వచ్చినాయి. ఆ పైసల నుంచి ఒక పీసీ కనుక్కుంటే అవి ఎప్పటికైనా అవసరం వస్తాయని మేము పోతున్నాం కనుక్కోనికే. సో దాని గురించి నాకేం నాలెడ్జ్ లేదు పీసీ గురించి. అందుకే మా దోస్తు గారిని పిలిచిన. కర్తాల నుంచి వస్తుండు మా దోస్తు గారు. రాగానే మేము పోతాం చక్కగా. ఏడానుకుంటారా, మన సికింద్రాబాద్ మార్కెట్ లోనే. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. సో పీసీ ప్రైస్ ఎంత ఉంటది, మానిటర్ ప్రైస్ ఎంత ఉంటది, మౌస్ ప్రైస్ ఎంత ఉంటది అంతా చెప్తా డీటెయిల్ గా. వీడియోలో అయిన దాకా చూడురి, మీకే తెలుస్తాయి. ఫ్యూచర్ లో మీకు ప్లానింగ్ ఉంటే కనుక్కోవచ్చు. A few moments later. దాని కిందికి రాగానే మా దోస్తు వాడు వచ్చేసిండు ఊరికి వెళ్ళి. ఇగో ఇదే ఈ బండి మీద పోతున్నాం. నేను మా దోస్తు వాడు పీసీ బిల్డ్ చేపియనీకే. డింగ్ చలువో మారా నడు మళ్ళీ ఈడ ఆగినావు నీకోసమే. నడు వస్తావా సొల్లిగా ఎవరి మూట పడతావు? బాయ్ మేము వస్తాం. దావత్ గీవత్ ఏం లేదు. సో దావత్ పెట్రోల్ ఖర్చు నీదే. ఏం కావాలో అదంతా నేను చూసుకుంటా, ఎందుకంటే ఈరోజు నా తరపు నుంచి దావత్ సుల్లిస్తా. కానీ నడు ఫస్ట్ అయితే ఆడిపోదాం. ఆడిపోయినాక చూద్దాం. నేను డియో పైన ఎందుకు పోతున్నా అనుకుంటురా? డియో పైన క్యాబినెట్ మానిటర్ అవన్నీ పెట్టుకోవచ్చు ఇక్కడ ఖాళీ ప్లేస్లా, మనుషులు ఇక్కడ కాదు. సారీ, ఓకే. సో అందుకే డియో తీసుకొని పోతున్నాం మేము. ఇదేంటి ఇప్పుడు మేము కొంచెం హెడేక్ ఫుల్ అవుతుంది, ఒక ఛాయ్కి తాగేసి దాని తర్వాత పోతాం. సో దాని ప్రైస్ ఎంతనో చెప్తా. వీడియో ఎండ్ దాకా చూడండి, క్రేజీ ఉంటుంది. 12 seconds later. బండి పార్కింగ్ చేసి దాన్ని వచ్చేసినాం మన తెలిసిన అన్న షాప్కి. సో షాప్ ఇదే అన్నమాట. జుడూరి ఒక్కసారి ధూమ్ ధామ్. లోపలైతే పీసీలు గీసీలు ఉన్నాయి, మంచిగా గేములు ఆడుతురాడ. మొత్తం ఇక్కడ గ్రాఫిక్ కార్డులు, ఇక్కడ పీసీలు గీసీలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు లోపలికి చూద్దాం మనం ఎంత ఉంటుందో ప్రైజెస్. షాప్ లోపలికి రాగానే ఇక్కడ గేమింగ్ సెటప్ కనిపించేసింది. ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు. టాక్టర్ బడ్జెట్లో కనుక్కున్నా నేను. అది మొత్తం తెలవాలంటే ఫుల్ వీడియో చూడు. గేమ్ ఆడుతుంటే చాలా క్రేజీ ఫీల్ ఉంది. ఒక ½ అయితే గేమ్ ఆడినా నేను. పేమెంట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు పీసీ బడ్జెట్ ఎంతనో చెప్పాలంటే వీడియో ఫుల్ చూడు, తెలుస్తుంది మీకు. ఫస్ట్ పేమెంట్ కడితే పీసీ ఫిట్టింగ్ చేస్తాను. అట్లా అని వాళ్ళ పైసలు వాళ్ళ కొట్టేసాం, మన పీసీ మనం తీసుకున్న పైసలు. ఇప్పుడు మన పీసీ రెడీ ఎట్లా చేస్తారో చూపిస్తాను. గేమ్ ఆడేసి మొత్తం మర్చిపోయినా. నా ముంగలున్న క్యాబినెట్ చూడురు ఎట్లా మెరుస్తుంది లైటింగ్ తోటి. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో ఇది చాలా హెవీ బడ్జెట్ అంట. 13,000 ఏమో ఖాళీ ఈ బాక్స్ ఒకటే క్యాబినెట్ది. ఆ లైటింగ్లు, ఫ్యాన్లు అవన్నీ అలగలగా కనుక్కోవాలంట. ఈ చెట్టువి అలాగనే కనుక్కోవాలి, మాలు ఇయ్యరు. అట్లా అని మనం అయితే ఇగో ఈ గేమింగ్ సెటప్ మొత్తం తీసుకున్నాం. కుప్ప అనుకో, రేపటి నుంచి వచ్చేస్తుంది యూట్యూబ్ లైవ్లా. పైన చూడు అన్ని క్యాబినెట్. ఇక్కడ గ్రాఫిక్ కార్డులు ఉన్నాయి అంతా, ఒక్కొక్కటి లక్షల రూపాయలవి ఉన్నాయి. నాది అయితే 30-50 ఏడుందా. ఇగో ఇదే నా గ్రాఫిక్ కార్డ్. సో గైస్ మన బడ్జెట్లో అయితే ఇగో ఇదే గ్రాఫిక్ కార్డ్ వచ్చేది 3050 RTX. ఇది గేమింగ్కి ఎడిటింగ్కి మస్తు ఉరుకుతుందంట, గుర్రం లేక మొత్తం ఆలంగా చూడండి. సో ఇది తీసుకొని మన పీసీ బిల్డ్ చేయించుకొని ఇంటికి పోదాం మనం. ఓకే గైస్, సో మా పీసీని మొత్తం ఫిట్టింగ్ చేస్తారు. ఇక్కడ మేము యూట్యూబ్లో సినిమా చూస్తున్నాం, పెడతారు ఇక్కడ గాడ్ ఆఫ్ వార్ లైవ్లు. బాయ్.
ఇగో నాకు ఈ గేమ్ కావాలి బన్నీ. వస్తా మన దాంట్లో PS5 సో ఓకే. సో ఒక్కసారి క్యాబినెట్ చూసుకోవాలి. కోమా మా పీసీ ఆడ సెట్టింగ్ చేసారు. మనం వీడికి వచ్చినాం. ఇదేంటి చూరగీర తిన్నికి వచ్చినాము. 30 రూపీస్ అంట. తినేసి లోపలికి పోదాం. ఇంకా 1 అవర్ అవుతుందేమో టైము. చేపించుకొని ఇంటికి పోతాం మేము. మన క్యాబినెట్లో వచ్చే సామాన్లు ఇక ఇవే: Ryzen 5 హెయిర్ కూలరు, ఇంకొకటి గ్రాఫిక్ కార్డు. ఇవి చిన్న చిన్నవి, మనకు పేరు అయితే డీటెయిల్గా తెలియదు. ఇగో చిన్న చిన్న బుల్లికాయలు. సో ఇవన్నీ తీసి పెట్టుకుంటే మన దాంట్లో లవడల్స్ అయితే అస్సలు హ్యాంగ్ కాదు. కుప్ప ఆడవచ్చు గేము. మన డబ్బా ఇదే. మొత్తం లైటింగ్ది గుమ్ము గుమ్ము ఉంటుంది అనుకో లైటింగ్. దాని లోపల ఇంటికి ఈ పార్ట్ 2 ఓపెన్ చేస్తా ఖాళీ ఖుష్ అయిపోతారు. నా గేమింగ్ సెటప్ని చూసి మీరు అందరూ ఒక్కసారి చూడరు. లోపల మొత్తం ఫిష్ టైప్. ఇది చిప్పు పెడుతుండు. ఈ చిప్పు చాలా ఇంపార్టెంట్. అసలు మెయిన్ రీజనే ఈ చిప్పు. ఈ చిప్పు చక్కగా పెట్టకపోతే ఇంకా ఆగం శివరాత్రి. మన తెలిసిన అన్ననే మొత్తం ఫిట్టింగ్ చేయించి ఇప్పుడు దాంట్లో గేములు బి ఎక్కించి ఇస్తుండు మనకి. స్టార్ట్ అయితే అయ్యింది. దాంట్లో ఎల్ఈడీలో ఆప్షన్ బి ఉంటుంది. అది మనం పెట్టుకోవచ్చు ఇష్టం ఉన్న కలరు. అది నైట్ టైంలో చాలా క్రేజీ ఉంటుంది గాయస్. ఇంకొకటి మన టీవీ అయితే 27 ఇంచెస్ మన టీవీ మానిటరు, టీవీలు గీవీలు మొత్తం బుర్రా పాడనుకో సెట్ అయిపోయింది మనకి. దాంతోపాటు ఒక కీబోర్డ్ వచ్చింది మొత్తం ఎల్ఈడి కలర్లతోటి. మౌజు ముంగల కనిపిస్తున్నాయి. ఎన్ని సామాన్లు ఉన్నాయి భైన్ కూర్చోదుం పక్కడికే. Tomorrow. సో నైట్ గేమింగ్ సెటప్ దేనికి అయితే మస్తు కష్టం అయిపోయింది. చిమ్మ చీకటి రాత్రి 12 గంటలకు తీసుకొని వచ్చేసినాం మేము. సో ఇడున్నాయి చూడు మనది. ఇది మానిటర్, ఇది క్యాబినెట్, ఇదేమో ఓటకాయలు. సో దీని ప్రైస్ మొత్తం ఎంత అయిందో మీకు తెలుసా? వీడియోని ఒక లైక్ చేయరు. ప్రైస్ మొత్తం ఇది ఇంకా ఓపెనింగ్ చేసా పార్ట్ 2లా.